హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అందాల తార శ్రీదేవి హీరోయిన్గా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 35 సంవత్సరాల క్రితమే రూపొందించబడిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా 1990 మే 9వ తారీఖున రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయి కలెక్షన్లో సునామీ సృష్టించింది, ఇండస్ట్రీ హిట్ అయింది. అలాంటి సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిలీజ్కి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, థియేటర్లో ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? నిజంగా ఆడియన్స్ రెస్పాన్స్ అయితే నాకు థ్రిల్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే థియేటర్లో అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. ఒక 40 ఏళ్ళ మదర్ వాళ్ళ పిల్లలు, 40 ఏళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లలు, ఇలా ఫ్యామిలీస్తో వచ్చారు. నేను అనుకున్నాను మొత్తం ఫ్యామిలీస్తో వచ్చేసారు, ఇంకా ఏళ్ళలో గోళ్ళు ఏమన్నదో నార్మల్గా ఉండిపోతుంది అనుకున్నాను. కానీ వన్స్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత చిరంజీవిని చూపించడమే, ఆ 40 ఏళ్ళ మదర్ ఉన్నారు కదా, వాళ్ళు చిరు చిరు మెగాస్టార్ మెగాస్టార్ అని థియేటర్లో ఓలా అరుస్తున్నారు. పిల్లలు మమ్మీ మమ్మీ కంట్రోల్ మమ్మీ, గమ్ముడు మమ్మీ అని చెప్పి పిల్లలు కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా సాంగ్ ఒకటి వచ్చింది, యమహోని యమ యమ అందం. ఆ పాటకైతే ఒక ఫాదర్ లేసి డ్యాన్స్ వేస్తున్నాడు, థియేటర్ మొత్తం తిరిగేస్తున్నాడు. ఓ పాటకి డ్యాన్సులు, కేరింతలు, పిల్లలు కంట్రోల్ చేస్తున్నారు. డాడీ డాడీ కూర్చో, డాడీ కూర్చో, డాడీ బాగుండదు డాడీ అనేసి. అంటే మొత్తం రివర్స్ అయిపోయింది. మామూలుగా అయితే ఏదన్నా సినిమాకి వెళ్తే పిల్లలు కేరింతలు కొడుతుంటారు, పెద్దలు కంట్రోల్ చేస్తుంటారు. బట్ ఈ సినిమాలో పెద్దలు కేరింతలు కొడుతున్నారు, పిల్లలు కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక్కసారిగా పెద్దలందరూ కూడా పిల్లలు అయిపోయారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసిన ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా కిక్ ఇచ్చింది వాళ్ళకి. అందరూ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ స్టార్ట్ అయింది, ఆ టైటిల్స్ కార్డ్ నుంచే, టైటిల్స్ డైమండ్స్ మధ్యలో పడుతుంది, జగదేక వీరుడు అతిలోక సుందరి అని డైమండ్స్లో పడుతుంది. అంటే అప్పట్లో అది చాలా ఫేమస్ టైటిల్స్. డైమండ్స్లో రాఘవేంద్రరావు గారి 3-4 సినిమాల్లో ఉంటాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, అశ్వమేధం అనుకుంటా, అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, ఇలాంటి సినిమాలంతా టైటిల్స్ పడతాయి. అది ఒక్కసారిగా గుర్తొచ్చి ప్రతి ఒక్కరూ ఈలలు గోలలు ఫుల్ ఎంజాయ్. దాని తర్వాత చిరంజీవి గారికి సుప్రీం హీరో చిరంజీవి అని పడింది. నేను యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్లో చూసేంత వరకు ఆ సినిమాలో సుప్రీం హీరో పడుతుంది అనుకోలే, మెగాస్టార్ చిరంజీవి పడుతుందని అనుకున్నా. అంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, నటనలో మనకి ఉండే బిరుదు ఏంటో చెప్పండి అంటే మెగాస్టార్ అంటారు. సో టైటిల్స్లో అదే పడుతుంది అనుకున్నా, కానీ సుప్రీం హీరో చిరంజీవి అని పడింది. నేను ఇప్పుడు తెలిసింది నాకు ఆ విషయం. దాని తర్వాత అందాల తార శ్రీదేవి అని పడింది. ఏమి గోలలు ఫ్రెండ్స్, శ్రీదేవికి విజిల్స్. నిజంగా ఇప్పుడు చూస్తుంటే, శ్రీదేవిని చూస్తుంటే నిజంగా ఆవిడ అందాల తారే, నిజంగా అతిలోక సుందరి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా దేవకన్య దిగినట్టే ఉంది. అంటే అప్పటి టెక్నికల్ వాల్యూస్తో ఆవిడని ఆ కెమెరాలతో చూపించడం, అండ్ అప్పుడు మేకప్ సెట్లతోనే ఆవిడ అంత అందంగా ఉందంటే, ఇప్పుడు టెక్నాలజీతో అయితే నిజంగా దేవకన్యలాగా దిగిపోయేది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు శ్రీదేవిని మళ్ళీ వెండి తెర మీద చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా, భలే ఉంది. అసలు చూస్తాం అనుకోలేదు మళ్ళీ శ్రీదేవిని వెండి తెర మీద. అలాంటిది వెండి తెర మీద చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ సినిమాలో సాంగ్స్కి ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్. ఇంకా మనం చెప్పాల్సిన పనుల అబ్బని తీయని దెబ్బ, ఆ పాట వచ్చింది. అది ఇప్పుడు పిల్లలకు కూడా బాగా నచ్చేసింది. పెద్దలు పిల్లలు అందరూ లేచి డ్యాన్సులు, ఈలలు గోలలు, పిచ్చగా ఉంది. అండ్ ఇంకోటి ఆ సాంగ్ ఉంది కదా, దినక్కుతా కసక్కూరో, ఆ సాంగ్కి నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను చిరంజీవి గారిని. ఎందుకంటే ఆ సాంగ్ అప్పుడు ఆయనకి 104 మలేరియా ఫీవర్లో ఉన్నాడు, అసలు లేచే పొజిషన్లో కూడా లేదు. కానీ డేట్స్ అందరిది డేట్స్ ఉన్నాయి కాబట్టి తప్పక చేశాడు. చేసే టైంలో ఆ టైర్డ్నెస్ ఏమైనా కనిపిస్తుందా, ఆ జ్వరం ఏమైనా కనిపిస్తుందా అబ్జర్వ్ చేశా. యాక్చువల్లీ ఆయన పక్కన డాక్టర్ని పెట్టుకొని మరీ చేశారు పాపం. ఏ క్షణమైనా పడిపోతే షూటింగ్లోనే డాక్టర్ని కూడా పెట్టుకున్నారు. ఆ సాంగ్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఆయనకైతే ఆ జ్వరం ఉన్నట్టు, ఆ టైర్డ్ ఉన్నట్టు కనపడలేదు ఫ్రెండ్స్. ఆ గ్రేస్ ఏంటి, ఆ స్మైల్ ఏంటి, ఆ మూమెంట్స్ ఏంటి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే చిరంజీవి గారికి. ఎంత బాగా చేస్తాడంటే అంత బాగా చేస్తాడు. ఆ డెడికేషనే వేరు. సో అలా సాంగ్స్ అంతా కూడా అత్యద్భుతంగా చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ యాక్షన్ సన్నివేశాలు కూడా, అంటే అప్పుడు కాదు ఆ గన్ మిషన్లు, ఆ బాంబులు బెల్డలు, ఇప్పుడు మారిపోయింది స్టైలు. అప్పుడు ఒక్కసారిగా జనాలకు గుర్తొచ్చిందేమో, ఆ గన్ మిషన్ ఎత్తుకొని కాలుస్తున్నా, బాంబులు పెళ్తున్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఈవెన్ విలన్స్
అమరేష్ పూరి, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి వీళ్ళు కనపడినప్పుడు కూడా చాలా ఏళ్ళలో గోళ్ళు అంటే మళ్ళీ వీళ్ళు తెర మీద కనిపించరు కదా, తెర మీద ఇంకా చూడలేము అనుకున్న వ్యక్తులు మళ్ళా తెర మీద కనపడేసరికి ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిందేమో. ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్కి చాలా అంటే చాలా ఏళ్ళలో గోళ్ళు వచ్చేస్తూ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అప్పటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. సినిమాని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది సినిమా ప్రింట్. నేను అంటే గ్యాంగ్ లీడర్ కూడా రిలీజ్ అయితే నేను వెళ్ళాను, బట్ ఆ సినిమా ప్రింట్ అయితే నాకు డిసప్పాయింట్ చేసింది. స్క్రీన్ మీద బ్లాక్ లైన్స్ అలాగే ఉన్నాయి, ఏదో బ్లర్గా ఏదో రఫ్ చేసినట్టుగా అనిపించింది. బట్ దీంట్లో అది లేదు, ఆ బ్లాక్ లైన్స్ లేదు, కొంచెం క్లియర్గా ఉంది. మరి గ్యాంగ్ లీడర్ చాలా దారుణంగా అనిపించింది. ఇది ప్రింట్ దాంతో పోలిసి ఇది చాలా బాగుంది ప్రింట్. దీంట్లో ప్రింట్ చూడొచ్చు, వాయిస్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అంతా కూడా నాకు కూడా ఫుల్ కిక్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అందరూ అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేసి ఎప్పుడైతే ఈలలో గోళ్ళు వస్తుంటాయో మనం కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. ఆయన ఒక్క మగాడిని తమ్ములైన ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సినిమా 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఈ 35 ఏళ్లలో అక్కడ ఉన్న ఆర్టిస్టులు, ఫర్ సపోజ్ అక్కడ ఉన్న పిల్లలు కూడా బేబీ షామ్లీ ఇంకో అబ్బాయి వీళ్ళంతా పెద్దోళ్ళు అయ్యి యాక్ట్ చేసి ఫేడ్ అవుట్ కూడా అయిపోయారు. ఇప్పుడు బేబీ షాలిని ఉంది, తమిళ్లో మంచి సినిమాలు చేసింది, హీరోయిన్గా రానిచ్చింది. దాని తర్వాత అజిత్ని పెళ్లి చేసుకొని, హీరో అజిత్ గారిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. బేబీ షామిలి వచ్చింది, చిన్ని పాప, లాస్ట్ పాప, ముద్దు పాప. ఈ పాప ఓయి సినిమాతో హీరోయిన్గా వచ్చింది. దాని తర్వాత 1-2 సినిమాలు చేసింది, వెళ్ళిపోయింది. ఆ బాబు కూడా ఏదో సినిమా చేశాడు, విలన్గా చేశాడు, హీరోగా చేశాడు. రామ్ తమన్నా సినిమాలో ఏదో విలన్గా చేసినట్టున్నాడు. అతను 4 సినిమాల్లో వచ్చాడు, వెళ్ళిపోయాడు. అండ్ టెక్నీషియన్స్ రాఘవేంద్రరావు గారు కానీ నెక్స్ట్ తరం వచ్చేసింది, వెళ్ళిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నెక్స్ట్ తరం వచ్చేసింది, వెళ్ళిపోయారు. అండ్ శ్రీదేవి, అమరేష్ పూరి, కన్నడ ప్రభాకర్ వీళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు. ఆ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కనుమరుగైపోవడమో, ఫేడ్ అవుట్ అయిపోవడమో ఏదో మొత్తం లేరు. కానీ ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పవరు, అదే కెపాసిటీ, అదే క్రేజు, అదే గ్రేసు, అదే ఫ్యాన్ బేసు, అదే సాలిడ్ పర్సనాలిటీ, అది తగ్గేదే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ క్రేజ్ ఉందో అదే క్రేజ్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ అదే నెంబర్ 1లో పొజిషన్లో నిలబడిన ఒకే ఒక్క మగాడు మెగాస్టార్ చిరంజీవి ఫ్రెండ్స్. నిజంగా ఆ స్టామినా ఉండాలంటే ఎంత పవర్గా ఉండాలి మనం. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఇప్పటి వరకు 35 ఏళ్ళగా ఆయన అదే స్థానంలో నిలబడ్డాడంటే ఆయనకి ఎన్నిసార్లు హ్యాట్సాప్ చెప్పినా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు అలాగే ఉండాలి, అలాగే ప్రజల ఆదర అభిమానాలు తీసుకుంటూ ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.